ఇంట్లో పాతబడిపోయిన దేవుళ్ల ఫోటోలు, విరిగిపోయిన విగ్రహాలు, పూజా క్యాలెండర్లు, పవిత్ర వస్తువులను ఎలా తొలగించాలో తెలియక ఏళ్ల తరబడి దాచిపెట్టే కుటుంబాలు వేలల్లో ఉంటాయి. కొందరు చెట్ల కింద, మరికొందరు ఆలయాల వద్ద, ఇంకొందరు చెరువుల్లో వదిలేస్తూ ఉంటారు. ఈ సమస్యకి భక్తిభావాన్ని కాపాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే వినూత్న పరిష్కారాన్ని తీసుకొచ్చింది జీహెచ్ఎంసీ. ప్రాజెక్టు ఉద్వాసన పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమం ఇప్పుడు దేశానికే ఆదర్శంగా మారుతోంది. ఇంట్లో పూజించిన దేవతల విరిగిన విగ్రహాలు, పాతబడ్డ ఫోటో ఫ్రేములు, క్యాలెండర్లు, పూజా సామాగ్రిని గౌరవంగా ఎలా తొలగించాలనే సందిగ్ధానికి హైదరాబాద్లో పరిష్కారం దొరికింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఏడాది ప్రాజెక్టు ఉద్వాసనను ప్రారంభించింది. సంప్రదాయానికి భంగం కలగకుండా, పర్యావరణానికి హాని జరగకుండా పవిత్ర వస్తువులను సేకరించి శాస్త్రోక్తంగా ఉద్వాసన పూజ నిర్వహించి ఆ తర్వాత వాటిని శాస్త్రీయంగా రీసైక్లింగ్ చేయడమే ఈ కార్యక్రమం లక్ష్యం. జూన్ 6న ఒకే ఆలయంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ ఉద్వాసన కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన రావడంతో ప్రస్తుతం నగరంలోని పలు ఆలయాలకు విస్తరించింది. భక్తులు, ఆలయ కమిటీలు, స్వచ్ఛంద సేవకులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. భక్తిభావానికి గౌరవం ఇవ్వడంతో పాటు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ప్రయత్నంగా అందరూ అభివర్ణిస్తున్నారు. అక్కడ ఇక్కడ పడేయకుండా ఫొటోస్ కానీ దేవుడి వస్తువులు ఏదైనా కూడా ఒక చోట అన్నీ కలెక్ట్ చేసుకొని దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడము, లేకపోతే దాన్ని పర్ఫెక్ట్గా డిస్పోజ్ చేయడానికి ఒక అవకాశం ఇచ్చినందుకు డెఫినెట్గా ఇది ఒక మంచి ప్రోగ్రామ్ అని నేను అనుకుంటున్నాను. విశ్వాసాన్ని, పర్యావరణ బాధ్యతను కలిపే వినూత్న కార్యక్రమం ప్రాజెక్టు ఉద్వాసన. ఇప్పటివరకు 4372 కిలోల పవిత్ర పూజా సామాగ్రిని సేకరించారు. ఇవన్నీ చెరువులు, బహిరంగ ప్రదేశాల్లో కలవకుండా రక్షించగలిగారు. సేకరించిన ప్రతి వస్తువుకు ముందుగా ఆలయంలో పూజారి చేత ఉద్వాసన పూజ నిర్వహిస్తారు. అనంతరం స్వచ్ఛంద సేవకులు ఒక్కో వస్తువును జాగ్రత్తగా విడదీసి గాజు, కాగితం, చెక్క, లోహం, ప్లాస్టిక్, వస్త్రం, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటివి వేరు చేస్తారు. ఆ తర్వాత వీటిని అధికారిక రీసైక్లింగ్ సంస్థలకు అప్పగించి పర్యావరణ హితంగా పునర్వినియోగం చేస్తారు. మంచి స్థితిలో ఉన్న ఫోటో ఫ్రేములను అవసరమైన పేద కుటుంబాలకు అందించి మరోసారి వినియోగించుకునేలా చేస్తున్నారు. సో జిహెచ్ఎంసీ ఏంటంటే మంచి ఇనిషియేటివ్ అయితే తీసుకొని వచ్చింది. మీ ఇంట్లో కూడా ఏమైనా ఇట్లాంటి విగ్రహాలు కానీ, ఫొటోస్ కానీ, బుక్స్, పాడైపోయిన బుక్స్, అయిపోయిన క్యాలెండర్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని వచ్చి ఇక్కడ మన టెంపుల్ దగ్గర ఇస్తే వాళ్ళు మళ్ళీ దాన్ని రీసైకిల్ చేసి రీయూజ్ చేస్తారు. ఈ యొక్క నిజమైన చాలా 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 మంచి ఇనిషియేటివ్ జిహెచ్ఎంసీ వాళ్ళది. జీహెచ్ఎంసీ విజయాన్ని చూసిన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సిఎంసి కూడా ఇదే తరహాలో డివైన్ బేస్డ్ డివోషనల్ కలెక్షన్ డ్రైవ్ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది. జూలై 18న 5 ఆలయాల్లో నిర్వహించిన తొలి డ్రైవ్లో 783 కిలోల పవిత్ర సామాగ్రిని సేకరించారు. ఆగస్టు 22న అన్ని సర్కిళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాలంటీర్లు, ఆలయాలు ప్రజల నమోదు ప్రక్రియను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రాజెక్టు ఉద్వాసన విజయంతో దేశంలోని ఇతర నగరాలు కూడా ఇదే నమూనాను అనుసరించే దిశగా ఆసక్తిని చూపుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.